కుర్చీలా కూర్చోండి. జన్మించెను దావీదు
చేస్తారా? మన కొరకై రక్షకుడేసు మన దేవుడు ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, ఇమ్మానుయేలు, యేసు రక్షక, యేసు రక్షక, నా యేసు రక్షక, ఇమ్మానుయేలు, యేసు రక్షక, యేసు రక్షక, నా యేసు రక్షక, ఆశ్చర్యకరుడు. ఆయన ఏదో మనకైతే చదివినాం. స్తుతించబడిన దేవతి దేవుడు, సుందరమైన దేవకుమారుడు, స్తుతించబడిన దేవతి దేవుడు, సుందరమైన దేవకుమారుడు, జీవము ఆయనే, సత్యము ఆయనే, జీవము ఆయనే, మార్గము వెలుగు నాయకుడాయనే, మార్గము వెలుగు నాయకుడాయనే, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, ఇమ్మానుయేలు, యేసు రక్షక, యేసు రక్షక, నా యేసు రక్షక, ఇమ్మానుయేలు, యేసు రక్షక, యేసు రక్షక, నా యేసు రక్షక, రక్షకుడాయనే, కాపరుడాయనే, యేసయ్యాయనే, మిత్రుడు ఆయనే, రక్షకుడాయనే, కాపరుడాయనే, యేసయ్యాయనే, మిత్రుడు ఆయనే, సత్యశీలుడు, సమాధానకర్త, సత్యశీలుడు, సమాధానకర్త, సర్వజనులకు తండ్రి ఆయనే, సర్వజనులకు తండ్రి ఆయనే, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, ఇమ్మానుయేలు, యేసు రక్షక, యేసు రక్షక, నా యేసు రక్షక, ఇమ్మానుయేలు, యేసు రక్షక, యేసు రక్షక, నా యేసు రక్షక. దేవుని స్తోత్రం.
ఇప్పుడు ఆయన ఎవరు? నరుడా? దేవాతి దేవుడు. హల్లెలూయా. దేవుని కుమారుడు. స్తోత్రం. హల్లెలూయా. వందనాలు. ఇక్కడ ఒక వాక్యం రాసి ఉంది. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడను రాడు. మనం యాడ్ నుంచి వచ్చాం? దేవుని దగ్గర నుంచి వచ్చిన మనము దేవుని మాట విన్నట్లయితే భూలోకములో నువ్వు జీవించినంత కాలము దేవుని మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించినట్లయితే దేవుని దగ్గరికి వెళ్తాం. ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవించకపోతే నువ్వు దేవుని దగ్గరికి పోలే. జీవిస్తున్నావా అనేది నువ్వు జీవించటానికి, నువ్వు బ్రతకటానికి, నువ్వు ఆ రీతిగా నమ్మకం ఉంచడానికి ఆ దేవాతి దేవుడు భూలోకానికి వచ్చాడు. ఆ దేవాతి దేవుడు మానవుని రూపంలో భూలోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? కన్యక గర్భాన పుట్టాడు. పాపము లేకుండా పుట్టాడు. పాపము లేకుండా 33.5 సంవత్సరం జీవించాడు. పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. పాపులు ఎవరు? మనమేనా? పాపములో పుట్టాం, పాపములోనే జీవిస్తున్నాం, పాపములోనే మరణిస్తున్నాం. పాపానికి జీతం మరణం. పాపానికి జీతం మరణం. అందరూ చనిపోవాల్సిందే, ఒకరోజు అందరూ చనిపోవాల్సిందే. అయితే భూలోకంలో ఉన్నప్పుడే ఆ మరణాన్ని ఎదిరించగలిగే శక్తిని మనం పొందినప్పుడు, అర్థం చేసుకోండి, ఆ మరణాన్ని ఎదిరించే శక్తిని మనం పొందాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నందు ఆయన ఏం చెప్తున్నాడు? నేనే మార్గము అంటున్నాడు, నేనే సత్యము అంటున్నాడు, నేనే జీవము అంటున్నాడు. మార్గము అన్నప్పుడు ఆయనే మార్గం. ఆయన తప్ప ఇంకో మార్గం లేదు. ఇంకో మార్గంలో ఉన్నావేమో, అబద్ధము చెప్పకూడదు. ఆయన నేనే సత్యము అంటున్నాడు. అబద్ధికుల మార్గములో ఉన్నారు. ఆ అబద్ధికుల మార్గం నుంచి తప్పింపబడి సత్యాన్ని మాట్లాడు అంటున్నాడు. ఆ మార్గములో జీవించు అంటున్నాడు. నేనే జీవాన్ని అంటున్నాడు. నేనే జీవమును అంటున్నాడు. ఇప్పుడు కొంతమంది జీవిస్తున్నారు కానీ జీవము లేకుండా జీవిస్తున్నారు. పాపము అలాగే ఉంచుకొని ఒప్పుకొని విడిచిపెట్టడం లేదు. పాపాన్ని యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఒప్పుకొని విడిచిపెట్టమంటున్నాడు. విడిచిపెట్టబడినప్పుడే నీ హృదయంలోకి దేవుని యొక్క జీవము నిన్ను బ్రతికిస్తూ ఉంటది. నీ ప్రతిదినము నిన్ను బ్రతికించాలంటే దేవుని వాక్యమే. ఆ వాక్యమునందే నువ్వు నమ్మకం ఉంచాలి. వాక్యము ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి నివసించెను. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల మధ్య పరిచర్య చేసి మరణించి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈనాడు వాక్య రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మన మధ్య గ్రంథ రూపంలో ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. ఆ వాక్యాన్ని నమ్మినట్లయితే నీ హృదయంలోకి జీవం వస్తుంది. ఆ జీవాన్ని కలిగి ఆ జీవం ప్రతిదినము నీలో పనిచేయాలి అంటే వాక్యాన్ని నమ్మాలి, ప్రార్థన చేయాలి, సహవాసములో ఉండాలి, రొట్టె కూడా విరవాలి. ఈ క్రమాన్ని నేర్చుకున్నటువంటి ప్రతి మానవుడు ఆయన మార్గంలోనే నడుస్తాడు. అప్పుడు అంటాడు, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడు అనే మాటని నేను వస్తాను ప్రభువా, నా పాపాన్ని ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను, నీవు నా హృదయంలో ఉన్నావు, నీ ద్వారా నీవు చూపిన ప్రేమను నా హృదయంలో ఉంచావు కాబట్టి ఆ ప్రేమను భూలోకంలో నేను ఇదిగో
పేదలకు ప్రకటిస్తూ ఉన్నా, పేదలకు హెల్ప్ చేస్తూ ఉన్నా, పేదల మధ్య జీవిస్తూ ఉన్నా, నేను కూడా పేదవాడినై నిన్ను స్తుతిస్తున్నా అని నువ్వు చెప్పగలిగితే నువ్వే దేవుని మార్గంలో ఉంటావు. నీవే దేవుని పరలోక సన్నిధిని అనుభవిస్తావు. కాబట్టి ప్రియులారా, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అంటున్నాడు. కాబట్టి నువ్వు ఈ ఉదయకాల సమయంలో నీ కోసమే యేసుక్రీస్తు ప్రభు భూలోకములో పుట్టాడు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. నిన్ను రక్షించటానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ పాపాన్ని క్షమించటానికి, నిన్ను మెరుగుపరచడానికి, నీ హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషము ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. నీ కోసమే ప్రాణం పెట్టాడు, నీ కోసమే తిరిగి లేచాడు, రేపు మరలా తిరిగి రానున్నాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని, యేసయ్యా నా పాపాలు క్షమించు ప్రభువా అని ఒక మాట నువ్వు ఒప్పుకోవాలి. అందరికీ వందనములు. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది ఏది పదులేది, క్రీస్తు జన్మించే లోకాల అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ. ఆకాశాన దూతల స్వరమును విని, పశువుల శాలలో శిశువును కనుగొని, ఆకాశాన దూతల స్వరమును విని, పశువుల శాలలో శిశువును కనుగొని, విశ్వాసముతో ప్రణమిల్లిరి గొల్లలు ఆనాడు, విశ్వాసముతో ప్రణమిల్లిరి గొల్లలు ఆనాడు, నిజ విశ్వాసులు ఎందరు ఈనాడు, నిజ విశ్వాసులు ఎందరు ఈనాడు. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ. We wish you happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. దేవునికి స్తోత్రం. మీ అందరికి కూడా మొట్టమొదటిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూస్వే టీం అంతటికి కూడా మరి నడిపిస్తున్న సేవకుల సార్ని బట్టి, కూలీలు మీ అందరిని బట్టి కూడా ప్రభుత్వ వందనాలు. మనమందరం మరి స్థలం ఎందుకు కూరుకున్నాము అంటే, ఈ దినం యొక్క ప్రాముఖ్యత ముందుగానే పేటని చెప్పారు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే మన పాపాలు విడిచిపెట్టుకోవడమే నిజమైన క్రిస్మస్. మరి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పండుకోబెట్టారు అంటే, ఆయనను పశువుల స్థలంలో ఆయనను పండుకోబెట్టాడు. అంటే ఎంత దీనాతి దీనముగా ఆయన జన్మ విధానం చూసినట్లయితే చాలా తగ్గించుకొని ఒక పేదవాడిగా ఆయన జన్మించారు. కనుక ప్రభు అంటారు, ఏమంటారంటే లూకా రాసిన సువార్తలోని, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేసిన కనుక నాకును మీరు చేసినట్లే. అంటే కారణం ఏమిటంటే, పేదలైన వారికి మనము సహాయం చేయగలిగితే, ఆ పేదలు ఎవరున్నారు అంటే యేసు ప్రభు ఉన్నాడు. ఎందుకంటే మీకు సహాయం చేస్తే ఎవరికి సహాయం చేసినట్లు అంటే దేవునికి మనము సహాయం చేసినట్లు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా మనము అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభుని మనము సొంత రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే
తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు మన పాపాలు క్షమించి మన జీవితంలో గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకైనా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఎవరిలో జన్మించాలి? మనలో జన్మించాలి. చెప్పని ఎవరు జన్మించాలి? మనలో జన్మించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మ విధానం మనం చూసినట్లయితే చాలా తగ్గింపు జీవితం అయింది. ఆయన పశువుల శాలలో పరులు పెట్టారు అంటే నిజంగా మనకంటూ బై బర్త్ హాస్పిటల్ కావచ్చు, బై బర్త్ హౌస్ కావచ్చు, కానీ అక్కడ ఒక హాస్పిటల్ లేదు, ఒక ఇల్లు కూడా లేదు అక్కడ. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించి దీనాతి దీనుడుగా అనగా మనవలే పేదవాడిగా, మనవలే పేదవాడిగా ఆయన ఎక్కడ జన్మించాడు అంటే, ఆయన ఎక్కడ పండుకోబెట్టారు అంటే పశువుల శాలలో పండుకోబెట్టారు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ దినము మన జీవితంలో అన్న చెప్పిన విధంగా మన పాపలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు ఆయన. ఎందుకంటే మన పాప భారంలో ఉన్న, శాపంలో ఉన్న మనం ఎన్ని పండుగలు చేసుకున్నప్పుడు ఉపయోగం ఉండదు. కానీ యేసు ప్రభు ఎప్పుడు సంతోషపడతారు అంటే ఒక్క పాపి మారు మనసు పొందితే ఆయన సంతోషపడతారు. కనుక ఇక్కడ మీ అందరికీ కూడా మేము చెప్పే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఒక మంచి శుభవార్త ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకైనా జన్మించాడు. కనుక జన్మించి ఏం చేశాడు అంటే మనందరి కొరకు కూడా ఆయన విమోచన క్రైదముగా ఆయన రక్తాన్ని మన కొరకైనా కార్చిన గొప్ప దేవుడు. ఎవరైతే పాపినని గ్రహించారో, అయ్యా నేను పాపినయ్యా, నేను పాపంలో ఉన్నాను, నీ రక్తంతో నన్ను కడుగు అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తం నిష్కలంకమైన రక్తం, అమూల్యమైన రక్తం, గొర్రె పిల్లవాడి క్రీస్తు రక్తం. కనుక అటువంటి రక్తంతో మనం కడగబడితే మనము కూడా యేసు ప్రభువుడి స్థలంలో మనం కూడా అక్కడ ఉండడానికి అవకాశం ఉంటది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కనుక మన పాప మనం విడిచిపెట్టగలిగితే దేవుడు నమ్మదగిన వాడైనా, నీతిమంతుడైనా, మన సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని ఏం చేస్తాడైనా పవిత్రులుగా చేసే గొప్ప దేవుడు. కనుక ఒకవేళ ఎవరైనా సరే ఇంకా మేము పాపంలో జీవిస్తున్నాము, ఇంకా మేము లోకంలో ఉన్నామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ప్రభా నువ్వు జన్మించవు వాస్తవమే, కానీ నా హృదయంలో జన్మించు ప్రభా, నా జీవితంలో జన్మించు ప్రభా, నా పాపము శాపము తొలగించు ప్రభు అని ఒక్కసారి మనం ప్రార్థన చేయగలిగితే నమ్మదగిన దేవుడు వచ్చి మన పాపం అంతా కూడా ఏం చేస్తాడండి కడిగి పవిత్రపరిచి ఆయన బిడ్డగా ఆయన మనల్ని చేసుకో. శుద్ధుడా, ప్రేమ కలిగించండి, దయామయుడ, కృపామయుడ, మహోన్నతుడ, మహాకరుడ, నిత్యుడా, పరిశుద్ధుడా, దేవ, అయ్యా మీ బంగారు పదం ఉందండి ప్రభు. కర్మవాడనైనా నాకు కూడా కనిపించి నాకు ₹1 ఇచ్చావు. హార్ట్, కిడ్నీ, పొట్ట వితౌట్ హాస్పిటల్ బాగు చేశారు. ఈరోజు బ్రతికి మీ పాద సన్నిధిలో చేరి మీ దాసుల ద్వారా నన్ను ఇక్కడ నిలబెట్టి నా నోటిని ఘోరగా వాడుకొని ప్రార్థన చేయమని నాకు అవకాశం ఇచ్చిన దయచేసిన తండ్రి, మీ బంగారు పదం తండ్రి. ఈ పరిచర్య జరుగుతున్నటువంటి మీ దాసులైనటువంటి బాబు, వాళ్ళ సంబంధించిన వాళ్ళందరూ కూడా నాయన ఇంకా 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలించాలని మీరు సెలవిచ్చిన ప్రకారం ఆ విధంగా పరిచర్య ఫలించాలని మీ చిత్తానికి మనవి చేసుకుంటూ, ప్రభువా ఈ పాపినైన నా ప్రార్థన మన్నించమని మీ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దయగల నామంలో మిక్కిలి వినయంగా మీ బంగారు పాదం దగ్గర బ్రతిమలాడి ఎడుకున్నాను తండ్రి. ఆమేన్. కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు, కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవే ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతముని పాడేదా
మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను మేఘములలో నీటిని దాచి సాంద్రములలో మార్గము చూపి మేఘములలో మన్ని దాచి సాంద్రములలో మార్గము చూపి మంచి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు నీవేనా విజయము నీ మహిమయే నా భాగ్యము నీవేనా విజయము నీ మహిమయే నా గమ్యము నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడవై ఆరాధించెదనిల్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదనిల్నే నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. పేదల్ని ప్రేమించే మంచి మనసు మన ఇసువై పరిచర్యకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఎంతో ప్రయాసపడి వాళ్ళందరినీ కూడా మనం ఈరోజు ఇక్కడికి ఆహ్వానించాం. వారు కూడా ప్రేమతో వచ్చారు. అందుని బట్టి మీ అందరికీ, మా వెనకాల కూర్చొని అందరికీ మీ వందనాలమ్మా, అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు. దేవుడు మీలాంటి వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందండి? మీలాంటి వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ మనసు కూడా మీరు మరి దేవుడు మాకు ఇచ్చాడు. మీ అందరు లేచి నిలబడితే మీ అందరి గురించి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరు లేచి నిలబడండి. మీరు కూడా ఒకసారి యేసయ్య నామాన్ని స్మరించుకుంటూ, అయ్యా మా కొరకు ఈ లోకానికి వచ్చావు నాయన, మా పాపాల నిమిత్తం నీవు సిలువలో మరణించావు ప్రభా, ఇప్పటి వరకు ఈ సువార్తను మేము విన్నాం నాయనా అని చెప్పి ఒకసారి మీ హృదయాల్లో కూడా మీరు అనుకుంటూ ఉండండి. యేసయ్య అనేటువంటి పేరు పెట్టుకొని మీరు ప్రార్థన చేసుకోండి. ఆయన చూపించినటువంటి ప్రేమను బట్టే ఈ రోజు మేము కూడా మిమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించి ప్రేమిస్తున్నాం. కాబట్టి ఒకసారి మీరు కూడా మీ మనసులో ప్రార్థన చేసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. అందరు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మన మధ్యలో పాల్ కర్ణాకర్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిషుడుగా ప్రేమ గల తండ్రి, దయగల ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినము ప్రభా ఈ స్థలంలో వచ్చేది ప్రభా, యేసువై టీం తరపున మీరు జరిగిస్తున్న సేవా కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. లోకంలో చాలా మంది ఉంటారు ప్రభా, ధనవంతులు ప్రేమించుకుంటూ ఉంటారు ప్రభా. కానీ ప్రభా ఈ టీంకి మీరు ఇచ్చిన గొప్ప నేను ప్రభా లక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా వేదన ప్రేమించే గొప్ప కృపను ప్రభా ఆ టీం అందరికి మీరు అనుగ్రహించారు ప్రభా. అయ్యా ఇటువంటి వేదన ప్రేమించగలిగితే ప్రభా నిన్ను ప్రేమించినట్లేదు ప్రభు. నాయన స్తోత్రాలు ప్రభా. బలహీన సమయంలో పరామర్శించుతావా, ఆకలి ఉన్నప్పుడు ఆహారం పెట్టుతావా, దప్పికొన్నప్పుడు నీళ్ళు ఇచ్చుతావని మీరు అడిగినప్పుడు ప్రభా మీరు చెప్పారు ప్రభా, ఈ బిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేసితారు కనుక నాకు మీరు చేసినట్లే మీరు చెప్పారు. ఈ దినము ప్రభా మేమందరము కలిసి టీముగా ప్రభా, యేసువై టీముగా ప్రభా నేను పేదవారి పక్షముగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి హృదయాన్ని మీరు తాకండి ప్రభా. అవి వచ్చి వెళ్ళిపోయేవారు కాకుండా ప్రభా, వారు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా
నిన్ను స్మరించుకుంటూ నీవే రక్షకుడు అని, నీవే పాపం నుండి విమోచన చేసే దేవుడు అని ప్రభా వాళ్ళు గ్రహించుకోవడానికి సహాయం చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు రక్షించుకోమని ఈ యొక్క టీం అంతటిని యూసీ టీం అంతటిని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ ఇటువంటి ఘనమైన కార్యాలు ప్రభా మీ నామ మహిమ ఘనత కొరకు అనేకమైనవి చేయడానికి మమ్మల్ని బలపరచమని ఈ టీంలో ప్రభా కనబడకుండా ఉన్న చాలా మంది ఉన్నారు ప్రభా, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. With a jingle, jingle all the way, let the merry man be say, hey, it's Christmas time with lots of fun. Merry Christmas to everyone.
స్తుతి మహిమ దేవుని స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ కాదు కావాలి దేవుని స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ దేవుని స్తుతించెదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గడిచిన 11 మాసములు కూడా నా తండ్రి నాయన నీ బలమైన రెక్కల కింద మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచిందిగా ప్రభువా. ఇక 12వ మాసంలో నాయన అయా క్రిస్మస్ దినాల్లో ప్రభువా మేము ఉంటూ ఉండగా ఈ దినాన క్రిస్మస్ ప్రభువా మీరు నాయన అనేక మందికి ఆశీర్వాదకరంగాను అనేక మందికి దీవెనకరంగాను నీకు మహిమకరంగాను జరిగించుకున్న దేవుడు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు. అయా వస్త్రదానము చేసినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయా అనాథులైన వారికి బీదలైన వారికి ప్రభువా అయా ఈ దినాన ప్రభువా వస్త్రాలను ఇచ్చావు తండ్రి నీకు వందనాలు. అదేవిధంగా భోజనమును ఏర్పాటు చేసావు ప్రభువా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బీదలైన వారు ధన్యులని చెప్పి అంటున్నావు ప్రభువా నీకు స్తుతులు స్తోత్రాలు. అయా ఇదిగో ప్రభువా మొదటి నుంచి చివరి వరకు మీరు అధ్యక్షులుగా ఉండి అయా పాటలతోనూ ప్రభువా వాద్యములతోనూ నాయన ఆయా వాక్యం ద్వారా ప్రభువా మీరు మహిమ పొందుకున్నందుకు కూడి వచ్చిన నాయన అనాథ బిడ్డలను అయా విధవరాండ్లను అయా గృహాలు లేని వారిని ప్రభువా అయా వారందరినీ సమస్తాన్ని చేతులకు అప్పగించుకుంటూ కూడి వచ్చిన సంఘస్థులకు అయా నాయన ప్రభువా దేవ సేవకులను ప్రభువా ఇదిగో నాయన మీరు మహిమకరంగా జరిగించుకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన వారందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఇదిగో నీకే ఘనత మహిమ ప్రభావాలు మాత్రమే మీరు పొందుకున్నామని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను పరమ తండ్రి ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడు మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి సహవాసం ఈ దినాన సెమీ క్రిస్మస్ లో పొందిన అనాథులకును విధవరాండ్లను పేదవాళ్లకును ఎక్కువ వచ్చిన సంఘానికి దైవ సేవకులకును దేవుని యొక్క కృప సదా తోడే ఉండి నడిపించును కాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలండి. కొద్దిగా అందరూ కొద్దిగా పక్కన నిలబడితే ఇక్కడ మనకు బెడ్షీట్స్ పెట్టాలా మీకు అరేంజ్ చేస్తారు, అప్పుడు వచ్చేద్దరు.
ముందు మొట్టమొదటిగా వాళ్ళ తర్వాత మనం చివరిలో ఉంటున్నాం. మీ అందరూ కూడా లోపలికి వెళ్ళి కూర్చొని కావాలంటే కూడా లోపల చూసుకోవడానికి పర్లేదు, నేను బయట అనిపించాను. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు యునైటెడ్ క్రిస్టియన్ యూత్ టీమ్ తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మేము గత 2-3 సంవత్సరాల నుంచి ఈ విధంగా ఈ టీం ఏర్పడి అనేక డినామినేషన్స్ కలిసి ఈ విధంగా యూత్గా ఏర్పడి మేము దేవుని పరిచయం చేస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా బయట ప్రాంతాల్లో స్వార్థం ప్రకటిస్తూ అదేవిధంగా పేదల మధ్య పరిచర్య, అదేవిధంగా పేద పాస్టర్ల మధ్య పరిచర్య చేస్తున్నాం. అదే క్రమంలో ఇది డిసెంబర్ మాసంలో మేము ఉన్నాం కనుక ఈ క్రిస్మస్ని పురస్కరించుకుంటూ పేదల్ని ప్రేమించాలని ఎవరైతే భిక్షాటన చేస్తున్నారో అదేవిధంగా పేదలుగా ఉన్నారో వారిని ఇక్కడికి ఆహ్వానించి వారికి దుప్పట్లు పంచి అదేవిధంగా వారికి భోజనం ఏర్పాటు చేశాము. క్రీస్తు ప్రేమని వాళ్ళతో చాటాలనే ఉద్దేశంతో ఈ యొక్క యునైటెడ్ క్రిస్టియన్ టీము ఈ విధంగా కొనసాగుతుంది. అందరికీ దగదగలాడే దూతలు, తలతలలాడే తారలు, పరలోకమెంతో ఆనందం. కిలకిలలాడే పక్షులు, గంతులు వేసే గొర్రెలు, భూలోకమంతా సంతోషం. దగదగలాడే దూతలు, తలతలలాడే తారలు, పరలోకమెంతో ఆనందం. కిలకిలలాడే పక్షులు, గంతులు వేసే గొర్రెలు, భూలోకమంతా సంతోషం. జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్, జింగిల్ ఆల్ ద వే. యేసయ్య పుట్టాడు బెత్లెహేములో. హే జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్, జింగిల్ ఆల్ ద వే. యేసయ్య పుట్టాడు నా చిన్ని హృదయములో. గజగజలాడే చెలి చీకట్లో గడగడ వణుకుతు కాపరులు, గబగబ వెళ్ళి ప్రభువును పూజింపన్. మిలమిల మెరిసే నక్షత్రం చూపెను మార్గం జ్ఞానులకు, యేసును చూచి కానుకలర్పించన్. గజగజలాడే చెలి చీకట్లో గడగడ వణుకుతు కాపరులు, గబగబ వెళ్ళి ప్రభువును పూజింపన్. మిలమిల మెరిసే నక్షత్రం